అమ్మగారింట్లో ఉడత ఆదిలక్ష్మి, అత్తగారింట్లో అంగిలీకం విజయలక్ష్మి. నేను 2015లో ఉడత చంద్రశేఖర్ తండ్రి లేటు ఉడత శ్రీనివాసుల దగ్గర 3 ఎకరాల పొలం కొన్నాను. అప్పుడు రిజిస్ట్రేషన్ చేయమంటే కొన్ని రోజులు చాలి నా అవి పట్టా కాగితాలు బ్యాంకులో లోన్ పెట్టుకొని ఉన్నానత్త, అవి తెచ్చితే నేను లోన్ క్లీన్ చేస్తే నీకు రిజిస్ట్రేషన్ చేస్తానన్నాడు. సరేనని చెప్పి మేము ఆ డబ్బులు 2017లో లోన్ కట్టి ఆ కాగితాలు, ఆ పట్టా కాగితాలు, పాస్బుక్లు అవన్నీ మేము తీసుకొచ్చుకున్నాం. మాకు స్వాధీన అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చాడు. తర్వాత మళ్ళీ అవి తెచ్చుకున్నాక ఒక 4 నెలలు దాని రిజిస్ట్రేషన్ చేయమంటే చంద్రబాబు నాయుడు చుక్క పెట్టున్నాడు, చుక్క తీసాక చేయిస్తాను అన్నాడు. ఈ మధ్య జగను చుక్క తీయించేశాడు అని చెప్పి చుక్క తీయిస్తానని పాస్బుక్ తీసుకెళ్ళాడు. నేను పాపకి సంబంధాలు చూస్తా, నా పాప మీద అది రిజిస్ట్రేషన్ చేసిరా, పాపకు కట్నంగా ఇస్తానని చెప్పి అనిపోతే నా మీదకు గొడవకు వచ్చారు. భార్యాభర్త ఇద్దరు గొడవకు వచ్చేసారు. ఆ కైల గురించి మాట్లాడబాకు, వాటి గురించి నీకు అవసరంలా, నువ్వెవరో చెప్పుకుంటావు చెప్పుకో, నువ్వేం పీక్కుంటావు పీక్కో, నన్ను ఎవడేం చేయలేడు, ఏ పోలీసు వాడు కూడా నన్నేం పీకలేడు, ఎక్కడైనా చెప్పుకో. కాదు వీధుల్లో కేసులు కానీ పెట్టావంటే ఇక్కడ 1 ఎకరా పొలం కొని ఉన్నాను, ఆ పొలంలోకి నువ్వు కాలు కూడా పెట్టలేవు, రూపాయి కూడా ఎత్తుకోబాలేవు, నా దగ్గర రౌడీలు ఉన్నారు, ఏదైనా చేయగలరు అని బెదిరించాడు. నేను పాప పెళ్ళికని ఉంచుకున్న పొలాన్ని వాడిలా చేసేలేకే నేనేం పెట్టి నా బిడ్డకు నేను పెళ్లి చేయగలను. అందుకనే గౌరవనీయులైన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, తిరుపతి జిల్లా ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి ఒక తల్లిగా, ఒక మహిళగా, ఒక ఆడబిడ్డకి పెళ్ళికని ఉంచుకున్న భూమిని ఇట ఆ ఉడత చంద్రశేఖర్ స్వయాన మా అన్న కొడుకే నాకు సొంతంగా మేనల్లుడు అవుతాడు. అందువల్లే నేను ఇన్ని రోజులు వాడు అట్ట కాలయాపన చేస్తున్నా, మేనల్లుడే కదా అబద్ధం చెప్పుడని నమ్మి ఉన్నా. ఈరోజు గూడలికి చెందిన బద్వేలు జితేందర్ రెడ్డికి అమ్మేశాడంట. అది తెలిసి నేను అవన్నీ మీ భూమిలో మా అబ్బాయి చూస్తే వాళ్ళ పేరు లేదు, జితేందర్ రెడ్డి పేరు ఉంది. అడిగిన దానికి పోతే నా మీద కొట్టనొచ్చారు. నాకు ఆ బాధతో నేను సూసైడ్ చేసుకున్నాను. గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఎమ్మెల్యే గారు ఒక ఆడబిడ్డకు న్యాయం చేయండి. ఒక మహిళగా, ఒక తల్లిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, నా బిడ్డకి న్యాయం చేయండి. నా పొలం నా బిడ్డ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. ఒకవేళ మీరు ఎవరు ఈ పని చేయకపోతే మళ్ళీ నేను ఈసారి మళ్ళీ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. ఇంతకు మించి నేను ఏమీ చేయలేదు. ఆడవాళ్ళకు సహాయం చేస్తారన్న ఆశతో, నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.